ఓం శ్రీ గురు అమలానంద పాటల పండరీనాథ నిజ గురవే నమ. మనము అనుష్ఠాన గ్రంథములోని మద్గురునకు షోడశోపచార పూజలు సమర్పించుకున్నాము. మరి అదేవిధంగా సర్వోపచార పూజను కూడా సమర్పించుకున్నాము. మరి ఇప్పుడు ఈ ఉద్వాసన క్రియ ద్వారా తనను తానే సమర్పించుకుంటున్నాడు. ఈ శ్లోకము ద్వారా గురుమూర్తికి మరి ఉద్వాసన అనేటువంటిది మరి అతన్ని మరి మన ధ్యానము కొరకు వచ్చినాడు కాబట్టి మళ్ళీ పంపించాలి కాబట్టి ఉద్వాసన క్రియ అనేటువంటిది చేస్తాం మనము. ఇది స్థూలంగా చూస్తాం మనము. కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ అంటే ఆ చెప్తుంది ఈ శ్లోకం ఏమనంటే, గచ్చాద్య పునరాగచ్చ మమకాభీష్ట సిద్ధయే గురోర్యా కృపయా వీక్ష్య పూజా శ్రీగురు మత్కృతం అని అంటున్నాడు. ఓ గురుదేవా, నేడు దయచేసి వెళ్ళి నా అభిష్టము సిద్ధించుటకు మరలా దయచేసి వచ్చి దయతో చూచి నా పూజను మరలా స్వీకరించు స్వామి అని చెప్పి ఇక్కడ ఈ శ్లోకము ద్వారా ఉద్వాసన క్రియ చేస్తున్నాడు. ఇది వ్యాఖ్యార్థం ప్రకారంగా అంటే మరి ఒక మనం సూక్ష్మంగా విచారించుకున్నట్లయితే మరి ఆ యొక్క గురుమూర్తికి ఇతడు మరి ఏది ఇక్కడ ఇస్తున్నాడు అని అంటే తనను తాను సమర్పించుకోవడమే ఉద్వాసన క్రియ. తనను తాను సమర్పించుకోవడమే. కాబట్టి మరి ఆ గురుమూర్తి సర్వంతర్యామి కదా, అంతటా నిండి నిబిడీకృతమైనటువంటి ఆ యొక్క సద్గురుమూర్తికి మరి అతనికి ఉద్వాసన ఎలా చేస్తావు? నువ్వు చేయలేవు. కాబట్టి మరి సర్వంతర్యమైనటువంటి సద్గురుమూర్తి అంతటా ఉన్నటువంటి వాడు, ములుగురుచ సందు లేక ఉన్నటువంటి ఆ పరిపూర్ణ స్థితి కలిగినటువంటి సద్గురుమూర్తి. కాబట్టి అలాంటి స్థితి మరి నీకు కలగజేసినటువంటి మహానుభావుడు. నీవు చేసినటువంటి షోడోపచార పూజల వల్ల అతని అనుగ్రహ దయకు పాత్రుడవై నీవు కూడా ఆ యొక్క లేకపోతున్నావు. కాబట్టి ఏది ఉంటే ఈ సర్వమంతా ఉన్నదో, ఏది తెలిస్తే సర్వం తెలుస్తుందో, ఏది విడిస్తే సర్వము విడవబడుతుందో దానిని నీవు విడుస్తున్నావు ఇప్పుడు. కాబట్టి నీకు నీవే ఉద్వాసన చేసుకోవాలి. తనను తాను సమర్పించుకోవడమే గురుపాద పద్మములకు ఉద్వాసన. కాబట్టి మరి అలాంటి గురుమూర్తి మరి ఏమని సమర్పించుకున్నాడు ఇక్కడ అంటే తనుమన ధనములు అనేటువంటివి త్రికరణములే గురుపాద పద్మములకు సమర్పించుకుంటున్నాము మనము. అంటే ఈ త్రికరణములతో కూడుకున్నటువంటిది మూలము లేని గుర్తెరిగే శరీరం అనేటువంటి నేను. కాబట్టి నేను అనేటువంటి ఎరుకనే గురుమూర్తి పాదపద్మములకు సమర్పించుకోవాలి తనకు తానే. మనకు అదే ఇప్పుడు తనుమన ధనములు అనేటువంటివి ఏవి అని చెప్పి కూడా మనకు భాగవత కృష్ణ దేశకేంద్రుల వారు కూడా మరి దీనినే చెప్పినాడు. ఏమనంటే, తనుమన ధనములు గురునకు వినయంబున దారబోసి వేట్క గురునిచే అనువైన బోధబడసిన గణమతి మంతునకు సాటి గలదాయి భువిని లోకులు మ్రొక్క వలద శౌలవిని తనని తారులనే తాననక ఏ మాటను వినక పరిపూర్ణత ధనరోవానికి సాటి గలదాయి భువిని లోకులు మ్రొక్క వలద చెవులవిని. అంటే ఈ తనుమన ధనములు గురునకు వినయంబుగా దారబోసి అంటున్నాడు. అంటే తనువు ధనము అనేటువంటివి ఏవైతే ఉన్నాయో ఈ త్రికరణములు అనేటువంటివి అత్యంత భక్తి శ్రద్ధలతో గురుమూర్తికి సమర్పించవలే. ఎందుకంటే ఆ గురుమూర్తి సంతోషపడినట్లుగా మరి నీవు ఆ భక్తి శ్రద్ధలతో వినయముతో నీవు ఈ యొక్క త్రికరణములను అర్పించవలే. ఇక్కడ త్రికరణములు అంటే ఏవి ఇక్కడ అంటే తనుమన ధనములు అంటున్నాడు. ఇక్కడ ఈ తనుమన ధనములు అంటే మనము నిన్న త్రివుత్కారిణిలో చెప్పుకున్నాము కదా. ఇక్కడ ద్విపుటులు త్రిపుటులు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో ఆ త్రిపుటుల ద్వారా తెలుసుకున్నటువంటిది ఈ తనువు అంటే ఏంటిది ఇక్కడ అంటే శరీరము. మరి ఏ శరీరము? ఈ స్థూల శరీరమా అంటే కాదు. ఏ శరీరం అది? అది సూక్ష్మ శరీరము. సూక్ష్మ శరీరం అంటే ఏది ఇక్కడ అంటే ఈ యొక్క ప్రాణమే
మనలో ఉన్నటువంటి ఏ ప్రాణమైతే ఉన్నదో ఆ ప్రాణమే శరీరము. కాబట్టి ఈ ప్రాణం అనేటువంటిది వాయుతత్వము. కాబట్టి మరి ఆ వాయుతత్వం అనేటువంటిది ప్రాణముగా మన లోపట ఉంది. మరి ఇక్కడ ఆ మనస్సు అనేటువంటిది అది ఆత్మతత్వము. కాబట్టి మనస్సు ప్రాణములు, ఈ మన ప్రాణముల ఏకైక గుర్తే ఈ గుర్తెరిగే శరీరం అని మనం నిన్న చెప్పుకున్నాము కదా. కాబట్టి మరి అన్నం యొక్క సూక్ష్మాంశము మనస్సు ఎన్నగా నీరంబు ప్రాణము, జల సూక్ష్మాంశము ప్రాణము, అన్న సూక్ష్మాంశము మనస్సు. ఈ రెండు కలిసినప్పుడే ఈ గుర్తు అనేటువంటి శరీరము ఏర్పడుతుంది. కాబట్టి గుర్తు అనేటువంటిది ఇక్కడ ధనము. ధనం అంటే ఏంటి ఇక్కడ అంటే శబ్దము. శబ్దం అంటే ఇక్కడ ఏముంది అంటే మనకు వాక్కు రూపంలో ఉన్నది. ఇప్పుడు మనం మాట్లాడేది, అనేది, వినేది, చెప్పేది ఇదంతా ఏది అంటే అదే వాక్కు రూపంలో ఉంది. కాబట్టి ఈ తనుమన ధనములు అంటే తను అంటే శరీరము, ధనం అంటే వాక్కు, మరి ఈ మనస్సు అనేటువంటిది ఈ మూడు ఏవైతే ఉన్నాయో ఇవి త్రికరణములు. ఇదే గుర్తెరిగే శరీరం అని మనం తెలుసుకున్నాము కదా. అలాంటి గుర్తెరిగే శరీరమునటువంటి తనుమన ధనములు అనేటువంటి త్రికరణములను గురుమూర్తికి అత్యంత భక్తి సిద్ధులతో మరి సమర్పించుకున్నప్పుడు మరి ఆ శిష్యుడు అలాంటి సశిష్యుడు తన త్రికరణములను వాటి పనులతో సహా అత్యంత వినయముతో సద్గురుమూర్తికి భక్తిపూర్వకముగా సమర్పించుకొని అందుకు తగిన విధముగా గురుకృపచే అత్యంత శ్రేష్టమైన పరిపూర్ణ భావమును అనుగ్రహ రూపముగా పొందినాడు కదా. ఇదివరకంతా పరిపూర్ణ బోధ ఆ గురుమూర్తిచే విన్నాడు కదా. విన్నటువంటి ఆ పరిపూర్ణ భావం ఎప్పుడైతే తన లోపల ఆరుడత చెందిందో, ఆరుడత స్థితి అనేటువంటిది మరి ఇక్కడ ఈ తనుమన ధనములు లేకపోయిన తర్వాత ఆ స్థితి కుదిరి ఉంటుంది. శిష్యునికి అదే స్థితిలో ఉంటాడు గురువు. కాబట్టి అలాంటి పొందినటువంటి విశిష్ట బుద్ధిశాలి మరి ఇటు వానితో మరి ఎవరిని పోల్చి చెప్పుట తగదు సామాన్యులు. అందుకొరకే సాటి గలదాయి భువిని, మరి గణమతి మంతునకు సాటి గలదాయి భువుని అన్నాడు కదా. అంటే గణమతి మంతునకు సాటి గలదాయి భువుని అంటే అలాంటి అత్యంత శ్రేష్టమైనటువంటి బుద్ధి కలిగినటువంటి సద్గురుమూర్తి అలాంటి శిష్యుడైనటువంటి వారికి మరి ఈ లోకంలో సాటి గలదా, అటు వారితో సరిసమానంగా పోల్చదగిన వారు ఈ భూమి మీద లేరు. కాబట్టి వారిని చూస్తే ఆ లోకులు మరి సామాన్యులు ఇట్టి మహనీయులు ఎదురుపడినప్పుడు వారి గొప్పతనమును విని సాష్టంగా నమస్కారం చేయవలసి ఉన్నది. ఎందువలనగా అట్టివారు నీవు నేను అను భేదభావము గాని ఒకటి అను అభేదభావము గాని లేక ఎట్టి భ్రమ ప్రమలకు లోను కాక స్వతసిద్ధమైన పరిపూర్ణమునందు ఉనికిని కలిగి ఉంటాడు సద్గురుమూర్తి. మరి ఆ సద్గురుమూర్తి కృప కలిగినటువంటి శిష్యుడు ఎట్లా ఉంటాడంటే ఆ శిష్యుడు కూడా అదే స్థితిలో ఉన్నాడు. కాబట్టి తనుమన ధనములు అనేటువంటివి గురుమూర్తికి బడితే అర్పించినాడో మరి తాను కూడా అదే స్థితిలో ఉన్నాడు. కాబట్టి ఇద్దరు కూడా అదే స్థితిలో ఉన్నారు. కాబట్టి అలాంటి స్థితి కలిగినటువంటి అలాంటి ఉనికి కలిగినటువంటి మరి అలాంటి ఉనికి కలిగి ఉందరు. కాబట్టి మరి ఆ ఉత్త పరిపూర్ణమే వారే ఉత్త పరిపూర్ణమని దీక్షితుల వారు చెప్పినాడు కదా. మరి ఆ విధంగానే అతడు ఏది చేసినా, ఏది చూసినా అదే, ఏది చెప్పినా అదే, ఏది విన్నా అదే, ఏది అన్నా కూడా అదే అని మనకు దీక్షితుల వారు కూడా చెప్పినాడు. కాబట్టి మరి ఏది చూసినా, ఏది కన్ను మూసినా, కన్ను తెరిచినా, ఆ చెప్పినా చేసినా అదే. అంటే ఆ పరిపూర్ణమైనటువంటి ఆ భావములో ఆ స్థితిలోనే ఉండేటువంటి వారు. కాబట్టి మరి అలాంటి వారు మరి ఇక్కడ గుర్తు లేనిటువంటి శిస్తులో ఉన్నటువంటిది గురుస్వరూపం అనేటువంటిది, నిజ గురు స్వరూపం అనేటువంటిది గుర్తు లేని నిజ గురు స్వరూపము. మరి శిష్యుడు కూడా గుర్తు లేకనే ఉన్నాడు. కాబట్టి వీళ్ళిద్దరు కూడా కర్తృత్వరహిత కర్మాచరణ పద్ధతిగా ఈ లోకం యందు ఆచరింపబడుతున్నారు, సేవింపబడుతున్నారు, పూజింపబడుతున్నాడు సద్గురుమూర్తి. కాబట్టి సద్గురు నిజగురు స్వరూపము సద్గురుమూర్తి ఎన్నడూ శిష్యుని ప్రాణం ఉన్నంత వరకు కూడా గురువు పూజనీయుడే, పూజింపబడేటువంటి వాడే, పూజ చేసుకునేటువంటి వాడే. కాబట్టి మళ్ళీ పిలిచేది ఎక్కడికి, మరి మళ్ళీ పొమ్మనేది ఎక్కడికి, రమ్మనేది ఎక్కడికి. కాబట్టి వాళ్ళిద్దరూ కలుస్తూనే ఉంటారు. వాళ్ళిద్దరు ఎట్లా ఉంటారంటే లేకనే ఉంటారు, లేకనే సేవ చేసుకుంటారు, లేకనే పూజ చేసుకుంటారు, లేకనే ఆయన పూజనీయుడు అవుతాడు. పూజిత దైవమైనటువంటి లేని స్థితిలోనే ఉండి పూజలు అందుకుంటాడు. మరి శిష్యుడు పూజ చేస్తూనే ఉంటాడు. కాబట్టి నిద్ర వచ్చే వరకు, సచ్చే వరకు కూడా అదే స్థితిలో గురువు ఉంటాడు, అదే స్థితిలో శిష్యుడు ఉంటాడు. కాబట్టి
ఎప్పటికీ శిష్యునికి గురుమూర్తి పూజనీయుడే. కాబట్టి తాను శరీరం ఉన్నంత వరకు, తనలో ప్రాణం ఉన్నంత వరకు తన గురువుని విలయల్పుగా ధ్యానించుకుంటాడు, పూజించుకుంటాడు, సేవించుకుంటాడు. కాబట్టి అలాంటి స్థితిలో మనం మద్గురుమూర్తిని పూజించుకున్నాము, సేవించుకున్నాము. ఈ తనమున ధనములనేటువంటివి గురునకు తనను తాను అర్పించుకోవడమే ఉద్వాసన క్రియ అని తెలియజేస్తూ ఇదే సమాప్త శ్లోకము. మరి సమాప్త శ్లోకము ఇంతటితో ఇది మరి ఒక అనుష్ఠాన గ్రంథంలో ఉన్నటువంటి శ్లోకముతో ఇది పూర్తి అయింది. కాబట్టి మరి ఏమంటున్నాడు ఇంకో శ్లోకములో అంటే, భాగవత కృష్ణ భూసుర రచితమిదం దేశికస్య పూజాత్తం పూజా విధానం శమతులం వక్త్రస్తోత్రధయోచ్ఛమోక్షకరం శ్రీమద్భాగవత కృష్ణ విరచిత గురు పూజ విధానం సమాప్తం. అదేవిధంగా నిజానంద పోలోజి వీరయాచారి విరచిత గీతార్థదరువులు సమాప్తం. మరి అదే విధముగా మన మద్గురుమూర్తి అమలానంద పాటల పండరీనాథ విరచిత తేట గీతములు సమాప్తం. ఇంతటితో ఆ యొక్క భాగవత కృష్ణ దేశ కేంద్రాల వారిచే సేకరింపబడినటువంటి అనుష్ఠాన పూజా విధానము, పోలోజి వీరయాచారి గారిచే విరచితమైనటువంటి గీతార్థ ధరువులు, శ్రీ అమలానంద పాటల పండరనాథ్ గారిచే విరచితమైనటువంటి తేట గీతములు ఇంతటితో సమాప్తము. కాబట్టి ఇప్పుడు శ్రీ శివరామ దీక్షిత గురుపీఠ మంగళహారతి మద్గురుపీఠమునకు మద్గురునకు మనము మంగళహారతి పరంపరకు నుండి మన మద్గురువునకు వరకు ఈ మంగళారతి సమర్పించుకుంటున్నాము. ఇది మహామంగళారతి. శ్రీ శివరామ దీక్షిత గురుపీఠ మంగళారతి. శ్రీకరంబైనట్టి ఓంకార పీఠమున ప్రాకటంబుగహరికి భానునకును ఏకముగ వెలిగేటి యాజ్ఞవల్కి మరియు జోకతో రాజఋషి జనకపతికి జయమంగళము నిత్య శుభమంగళము జయతు జయమంగళం మహోత్సవ మంగళం. శుద్ధతత్వజ్ఞుడవు శుకయోగికి నిత్య సద్ధర్మ మార్గుడవు సాంధిపునకు సిద్ధముగ పూర్ణుడవు శ్రీకృష్ణమూర్తికి నివద్ధికతో అర్చున యుద్ధవులకు జయమంగళము నిత్య శుభమంగళము జయతు జయమంగళం మహోత్సవ మంగళం. శ్రీమించి వెలిగేటి శ్రీధర స్వామికి ధీమించు శివరామ దీక్షితునకు కామితార్థములిచ్చుగన అప్ప బ్రహ్మకు వేమారు శ్రీ సీతారాములకును జయమంగళము నిత్య శుభమంగళము జయతు జయమంగళం మహోత్సవ మంగళం. పరిపూర్ణ బోధను ప్రకటపరిచిన ఎట్టి వరభాగవత కృష్ణ గురునకిప్పుడు నిరతంబు పరతత్వమెరిగించ పీల్కాన వర లక్ష్మణ ప్రభు చరణములకు జయమంగళము నిత్య శుభమంగళము జయతు జయమంగళం మహోత్సవ మంగళం. గురుతుగా ఓంకార గురుపీఠ సిద్ధాంత పరమతత్వార్థము భక్తులకును కరుణతో బోధించి కడతీర్చునటువంటి వర వెంకటేశ్వర గురునకిప్పుడు జయమంగళము నిత్య శుభమంగళము జయతు జయమంగళం మహోత్సవ మంగళం. అనుమానములు లేక నచల బోధను తెలిపి జనన మరణ భ్రాంతి జడుపు తీర్చి పనిభూను కొని గురు భక్తులను దరిచేర్చు హనుమంత సద్గురు ఆర్యులకును జయమంగళము నిత్య శుభమంగళము జయతు జయమంగళం మహోత్సవ మంగళం. దండి ధరరాజయోగమున దండిగా విలసిల్లి శరణార్థులకు సుజన సంఘమునకు పరిపూర్ణ బోధను కరుణచేను సగు శ్రీవరరాజయార్యసురవందితునకు జయమంగళము నిత్య శుభమంగళము జయతు జయమంగళం మహోత్సవ మంగళం. అద్వైత రహితమే అచల బోధను తెలిపి జనన మరణ భ్రాంతి జడుపు తీర్చి పనిభూను కొని గురు భక్తులను దరిచేర్చు వర పండరీనాథ గురునకిప్పుడు జయమంగళము నిత్య శుభమంగళము జయతు జయమంగళం మహోత్సవ మంగళం. ధర పండరీనాథ ధర్మపత్ని వయ్యి మురియుచును భక్తులకు ముక్తి నొసగా కరుణతో పాలించి కాపాడునటువంటి వరశారదాంబ గురుమాతకిప్పుడు
జయమంగళము నిత్య శుభమంగళము జయతు జయమంగళం మహోత్సవమంగళం. సద్గురు ప్రభు మహారాజుకి సర్వమంగళ నీరాజనం సమర్పయామి. సర్వం సద్గురు ప్రభుమా సర్వం సద్గురు శరణార విందార్పణమస్తు. జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై.